ఇంతసేపు మీరు చెప్పిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఆన్సర్ చేశారు, మీరు జంజీకి ఆన్సర్ చేయట్లేదు. రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇంత పెద్ద ఉద్యమం ఎలా తయారైంది? అయితే అక్కడేమవుతుంది అని అంటే, నిజంగా అక్కడ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి దీక్ష కావచ్చు, నిరసనలు కావచ్చు, నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి అవకతవకల మీద జరిగి ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసు యంత్రాంగం కావచ్చు, కొంత వాళ్ళకు సానుకూలంగానే ఉన్నది, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ చివరికి దాంట్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లెఫ్ట్ వింగ్కు సంబంధించినటువంటి కార్యకర్తలు అందులో చొరబడ్డము, చివరికి ఆ నీట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కదారి పట్టించి మోడీ తేరా ఖబర్ ఖుదేంగే, పార్లమెంటును కూలదోసేస్తాము, భారత మాతకి జై అని అంటున్నారు, భారత మాత మీకైతే మీకు ఎంతమంది తండ్రులు ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాము. సో ఈ రకంగా దానికి రాజకీయ రంగు వచ్చింది కదా. మీరు నిజంగా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? జెన్జీ మాత్రమే ఇందులో పాల్గొంటుందా? విద్యార్థులు లేరా? ఈశ్వర్ గారు ఒక్క మాట చెప్పండి సార్, మనం ఓపెన్ గా మాట్లాడదాం. సరే, సమస్య ఎవరిదైనా కావచ్చు, పరిష్కారం ఏమవుతుంది అనేటువంటి చూద్దాం. కానీ ఒకవేళ జంజీయే అక్కడ ఉద్యమం చేస్తుంది, నీట్ ప్రవేశ పరీక్షలకు జరిగినటువంటి అవకతవకల మీదనే జరిగితే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మహిళా జర్నలిస్టుల మీద ఏ రకమైనటువంటి దాష్టికాలు జరుగుతున్నాయి? వీడియోలు బయటికి రావట్లేదా సార్? మీ టీవీ ఛానల్లో కూడా చూసి ఉంటారో లేదో, దాడులు జరుగుతున్నాయి. ఇంకా దారుణం సార్, ఇంకా దారుణం. మహిళా జర్నలిస్టులు కవరేజ్ చేస్తుంటే ప్యాంటు ఇప్పేసి రా నీది నాది చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడతారు. నిజంగా అసాంఘిక శక్తులు ఏమన్నా ప్రవేశించారా? మఫ్టీలో ఉన్న వాళ్ళు ఎలా లాఠీ చార్జ్ చేస్తారు? అక్కడ నిజంగా పోలీసులు ఉన్నారా? లేకపోతే ఆ రూపంలో ఎవరైనా అసాంఘిక శక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడులు చేశారా? నేను చెప్తున్నది, జంజీ ఉద్యమకారుల పైన దాడులు చేసింది ఎవరు? పోలీసులే లాఠీ చార్జ్ చేశారా? మఫ్టీలో వచ్చినటువంటి అసాంఘిక శక్తులు చేశాయి? మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులే దాడులు చేశారు. పోలీసుల మీద దాడులు చేసిన దానికి ప్రతిదాడిగా పోలీసులు ప్రతిస్పందించినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే, దానికంటే సీరియస్ కన్సర్న్ చెప్తున్నా కదా. నువ్వు నిజంగా జంజీవే అయితే, నిజంగా నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద నువ్వు మాట్లాడేటువంటి కన్సర్న్ ఉంటే, మహిళా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాష్టికాలకు సమాధానం ఎవరు చెప్పాలి? మహిళా జర్నలిస్టుల ఎదురుగా వాళ్ళు ఇస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి సంజ్ఞలకు సమాధానం ఎవరు చెప్పాలి? ఇది కదా సమాధానం చెప్పాల్సినటువంటిది. నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ, ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది కొంత ప్రొయాక్టివ్ గా పోవడము, సరే దాంట్లో ఇది నా ఒపీనియన్ కాదు, కానీ కొన్ని ఆరోపణలు కొంతమందిని తీసుకొచ్చి కొన్ని అసాంఘిక శక్తుల్ని పోలీసులో లేకపోతే కొంత యంత్రాంగమో అక్కడ ప్రవేశపెట్టి వాళ్లే రాళ్ల దాడులు చేయించి అక్కడ ఏదో అల్లర్లు జరుగుతోందని లాఠీ చార్జీలు అంటే వాళ్లే సృష్టించి, మరి ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఒక ఆందోళనలో ఇలాంటివి సృష్టించి, అల్లర్లు సృష్టించి లాఠీ చార్జీలు చేయడము లేకపోతే టియర్ గ్యాస్లు ప్రయోగించడము జరుగుతోందనేది ఒక ఆరోపణ కదా. నేను కూడా అదే ఆరోపణ చేస్తా ఉన్నా. నేను కూడా అదే మీరు చేసినటువంటి ఆరోపణకే నేను కూడా కట్టిబడి ఉన్నా. కానీ అది ఎవరు చేస్తున్నారు అనేటువంటిదే ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న కదా. అక్కడ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అనుబంధ సంఘాలు కొన్ని వచ్చినాయని చెప్తా ఉన్నా, లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు వచ్చాయని చెప్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు వచ్చాయని చెప్తున్నా, వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు లేకపోతే యువకులు తమ నిరసనను తెలియజేస్తున్నంత వరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కావచ్చు, వాళ్ళకి ప్రొటెక్టివ్ గానే ఉన్నది కదా ఈశ్వర్ గారు. ఇదంతా ఎప్పుడు బయటకు వచ్చింది? అక్కడ జరుగుతున్నటువంటి నిరసన అంతా కూడా దారుణాలకు, దౌర్జన్యాలకు లేకపోతే రాళ్ల దాడికి పురిగొల్పే దిశగా ఎవరు ప్రేరేపించారనేటువంటిది కదా ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న. ఈశ్వర్ గారు ఒకటే ప్రశ్న, నేను మొట్టమొదటిగా ఆరోపించినటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దీంట్లో మొత్తం ముద్దాయిలుగా ఉన్నారు. ఇదంతా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా తెలిసినటువంటి రాహుల్ గాంధీ దాని మీద సమాధానం చెప్పకుండా ప్రధాని నివాసం ముందర ధర్నా చేస్తా అంటాడు. ఒక ఎల్ఓపిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ నిరసన తెలియజేయాలి, ఎలా నిరసన తెలియజేయాలి, ఏ సమస్యకు ఎట్లా పరిష్కారం కనుగొనాలి, ఆ పరిష్కారకు వేదిక ఎక్కడ ఉండాలి అనేటువంటిది విచక్షణ లేకుండా ప్రధానమంత్రి నివాసం దగ్గరికి వెళ్తారా? సరే సార్, నివాసం దగ్గరికి వెళ్ళారు, పోలీసులు అక్కడ లేరు, ఏం చేస్తారు సార్? మీరు ప్రధాని నివాసాన్ని కూలగొడతారా? ప్రధానమంత్రిని చంపేస్తారా? ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ప్రధానమంత్రి సెక్యూరిటీ ఎక్కడ ఆందోళన, ప్రధాని ఇంటి ముందో లేకపోతే ఒక రాష్ట్రంలో ఒక సీఎం ఇంటి ముందు ఒక ఆందోళన? ఇప్పుడు దయాకర్, నా సోదరుడు దయాకరు, మేము కూడా ఉద్యమాలు చేసి వచ్చినాం, మేము నిరసన తెలియజేస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది. రాహుల్ గాంధీ గారే వెళ్ళి డైరెక్ట్ రాహుల్ గాంధీ గారికి ఎందుకు లేదు సార్? దయాకర్ గారు ప్లీజ్ చెప్పండి. వాళ్ళ పార్టీ సంకేతం పంపిస్తున్నారు.